అర్హులైన ప్రతి ఒక్కరికి ఇల్లు కట్టించి ఇవ్వాలనేది కూటమి ప్రభుత్వ లక్ష్యమని విశాఖ పార్లమెంటు కూటమి అభ్యర్థి శ్రీ భరత్ తెలిపారు. దక్షిణ నియోజకవర్గం అభ్యర్థి వంశీకృష్ణ శ్రీనివాస్ తో కలిసి ఆయన దొడ్డపర్తి రామాలయం సెంటర్, దేవాంగుల వీధుల్లో రచ్చబండ కార్యక్రమం నిర్వహించారు. వార్డులో సమస్యలను ప్రజలను అడిగి తెలుసుకున్న అభ్యర్థులు కూటమి ప్రభుత్వం అధికారంలోకి రాగానే మౌలిక సదుపాయాల సమస్యలను తీర్చుతామని హామీ ఇచ్చారు. ఈ సందర్భంగా స్థానికులు నిత్యావసర వస్తువుల ధరలతో పాటు డ్రైనేజీ, తాగునీటి సమస్యలు, టిట్కో ఇళ్ల పరిస్థితులపై సమస్యలను అభ్యర్థులకు వివరించారు. సమస్యలపై స్పందించిన భరత్ తెలుగుదేశం ప్రభుత్వానికి మంచి పేరుస్తుందనే ఉద్దేశంతో నిర్మాణం పూర్తి చేసుకున్న ఇళ్లను సైతం అర్హులకు అందించలేదన్నారు. అసంపూర్తిగా నిర్మాణం చేసుకున్న ఇళ్లకు మాత్రం రంగులు వేసుకుందని విమర్శించారు. కేంద్ర ప్రభుత్వం గతంలో 12 లక్షల ఇళ్లు రాష్ట్రానికి మంజూరు చేస్తే టీడీపీ ప్రభుత్వం 5 లక్షల ఇళ్ల నిర్మాణం పూర్తి చేసిందని, మిగిలినవి నిర్మాణ దశలో ఉండగా ప్రభుత్వం నుండి దిగిపోవాల్సి వచ్చిందన్నారు. వాటిని వైసీపీ ప్రభుత్వం పూర్తి చేయకపోవడంతో పేదవాళ్ల ఇళ్ల కల సాకారం కాలేదన్నారు. కూటమి ప్రభుత్వం అధికారంలోకి రాగానే అర్హులైన వారందరికీ ఇల్లు కట్టిస్తామని హామీ ఇచ్చారు. నిత్యావసర వస్తువుల ధరలు పెరిగిపోవడానికి వైసీపీ ప్రభుత్వం వైఖరి కారణమన్నారు. చెత్త పన్నుతో పాటు అనేక రకాల పన్నులను ప్రజలపై వేసి భారం మోపిందన్నారు. తాగునీటి సమస్యల పరిష్కారానికి డ్రైనేజీ నీరు కలవకుండా ప్రత్యేకంగా కొత్త పైపులను నిర్మిస్తామని హామీ ఇచ్చారు. ఈ కార్యక్రమంలో స్థానిక కార్పొరేటర్ తో పాటు తెలుగుదేశం, జనసేన నేతలు పాల్గొన్నారు. ఇద్దరికి పెన్షన్ వస్తుందంటే ఒకరికి తీసేశారు. వీళ్ళు కట్టింగ్లు ఫిట్టింగ్లు, మిమ్మల్ని అంతా కట్టింగ్లు చేయడం, ఎక్కడో ఫిట్టింగ్లు పెట్టడం అంతే. చెత్త పని తీసేస్తాం, అదే ఇష్యూ లేదు. ఏంటంటే మీరు పేదరికంలో, చీకటిలో, వేడిలో బతకాలి అంటే ఎవరన్నా 3 ఫ్యాన్లు కొనుక్కుంటే మీకు రేటు పెరిగిపోతుంది, మీరు 4 లైట్లు పెట్టుకుంటే మీ రేటు పెరిగిపోతుంది. అంటే మీరు మీరు చీకట్లో ఉంటే ప్రభుత్వం చాలా హ్యాపీగా ఉంటుంది, మీరు వేడిలో ఉంటే ప్రభుత్వం చాలా హ్యాపీగా ఉంటుంది. అప్పుడే మీకు పథకాలు ఇస్తారు. మీరు కొంత బాగుపడితే మీ పథకాలు మీకు కట్ చేసేస్తున్నారు. అది వాళ్ళ ఆలోచన. అంటే ఇది పేదల కోసం ప్రభుత్వం కాదు, మిమ్మల్ని పేదరికంలో ఉంచాలని అనుకునే ప్రభుత్వం. మీకు పేదరికంలో ఉండాలని అనుకుంటున్నారా, లేకపోతే మీరు కొంచెం బాగుపడాలనుకుంటున్నారా అంటే ఈ వార్డులో నేను చెప్పకూడదు, ఎందుకంటే మీరు ఆల్రెడీ బాగా ఆలోచించి మీరు గెలిపించారు. సో మీరు ఆల్రెడీ ఆలోచన మీది బాగుంది, కానీ అన్ని దగ్గర చెప్తున్నాను కాబట్టి మీ దగ్గర కూడా చెప్తున్నా. ఇంకెవరన్నా ఉన్నారా? అది అంటే మంచి గారు అన్న పాయింట్ చాలా మంచి పాయింట్. ఇప్పుడు వీరారావు గారు ఇక్కడ గెలిచారు, కార్పొరేషన్ మేము గెలవలేదు. ఎమ్మెల్యే ఇక్కడ గెలిచాం, కానీ ప్రభుత్వం మేము గెలవలేదు. దుర్మార్గపు ప్రభుత్వం ఉన్నప్పుడు అభ్యర్థి జవాబుదారీతనం ఉన్నా అక్కడ ప్రభుత్వం చేయకపోవడం వల్ల అనేక విషయాల్లో వీరారావు గారు స్పందించలేని పరిస్థితి. అయినా సరే ఆయనకి ఏ ఇష్యూ వచ్చినా ఆఫీసర్కి ఫోన్ చేస్తారు, ఫాలో అప్ చేస్తారు. కానీ వాళ్ళ స్పందన ఎట్లా ఉందో మీ అందరికీ తెలుసు. ప్రభుత్వ అధికారులు వాళ్ళ ప్రభుత్వమే వాళ్ళని అడగట్లే. మామూలుగా చంద్రబాబు గారు ఇక్కడికి వచ్చి ఇక్కడ లైట్ పని చేయకపోతే ఆయన వెంటనే ఆఫీసర్ని పిలిపించి లైట్ ఎందుకు పని చేయట్లేదని తిట్టేవాళ్ళు. ఇప్పుడు అసలు లెక్కే లేదు. యాక్చువల్గా ముఖ్యమంత్రి వస్తే కరెంటు వైర్లు కట్ చేసుకుని వెళ్ళిపోతున్నారు వాళ్ళు. నెక్స్ట్ అండి ఎవరు? అందరికీ నమస్కారం అండి. ఇవాళ 27వ వార్డు దక్షిణ నియోజకవర్గంలో రచ్చబండ కార్యక్రమంలో పాల్గొనడం జరిగింది. ఇక్కడ మా అభ్యర్థి వంశీకృష్ణ యాదవ్ గారు జనసేన తరఫున నేను వార్డులో ఉన్న సమస్యలు ఏంటి అని అడిగితే ప్రధానంగా గతంలో ఇల్లు ఇచ్చి ఇవాళ అది డిలీట్ చేయడము, నీటి సమస్య, ఉద్యోగాలు లేని సమస్య, ధరలు అన్నీ పెరిగిపోవడం సమస్య, ఇలా రకరకాల సమస్యలు చెప్పారు. చాలా బాధ కలుగుతుంది. ఎందుకంటే తెలుగుదేశం ప్రభుత్వం చాలామందికి అర్హులకి ఇల్లు ఇస్తే వాళ్ళకి ఇల్లు ఇచ్చడం వల్ల మాకు మంచి పేరు వస్తుందని వాళ్ళని డిలీట్ చేయడం అనేది చాలా దుర్మార్గపు ఆలోచన. వాళ్ళందరికీ హామీ ఇవ్వడం జరిగింది, ఈ ప్రభుత్వాన్ని మార్చండి, ఒరిజినల్గా అర్హులు అందరికీ ఇల్లు వచ్చేటట్టు చేస్తాం, అంతేకాకుండా నిత్యావసర కమాడిటీస్ అన్నీ అందుబాటులో ఉండేటట్టు చేస్తాం, ఉద్యోగ కల్పన చేస్తాం, మంచినీరు అందరికీ అందుబాటులో చేస్తాం. ఇలా కొన్ని విషయాల్లో మాట్లాడాము. రెస్పాన్స్ చాలా బాగుందండి. ఈ వార్డు చాలా బాగుంది, ఎందుకంటే ఇక్కడ ఎమ్మెల్యేకి మెజారిటీ వచ్చింది, కార్పొరేటర్కి మెజారిటీ వచ్చింది. ఈ వార్డు అభివృద్ధి చేసే బాధ్యత తెలుగుదేశం ప్రభుత్వం ఉంది, తప్పకుండా మేము చేస్తాం. థ్యాంక్ యూ.